మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేమండి. గురుగారు, డిసెంబర్ నెలలోకి వచ్చేసాం. చూస్తూనే సంవత్సరం కూడా మనకి త్వరగా అయిపోయింది. సో మేషరాశి వారి పరిస్థితి ఎస్పెషల్లీ ఈ డిసెంబర్ ఎలా ఉండబోతుంది? ఏళ్ళనాటి శనిలో ఉన్నారు. సో మరి ఎండింగ్ అనేది కాస్త బాగానే ఉంటుందా, లేదంటే ఇబ్బందికర వాతావరణం ఏమైనా ఉంటుందా? ఓవరాల్గా ఏం చెప్తారు వీళ్ళ గురించి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. ఇక్కడ మేషరాశి వారి యొక్క మనస్తత్వం చాలా మంచిగా ఉంటుందండి. మంచి నైపుణ్యం కలిగినటువంటి వారు అని చెప్పుకోవచ్చు. వీళ్ళ లక్షణాలు 10 మందికి ఆదర్శంగాను, అలాగే గొప్ప వాళ్ళతో సాన్నిహిత్యం కానీ, పెద్దవాళ్ళ సలహాలు సూచనలు కానీ పాటించేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు. అలాగే ఏదైనా కష్టం చూస్తే అయ్యో పాపం అని చెప్పి ఎంతో కొంత సహాయ సహకారాలు అందించేటటువంటి స్వభావాలు కావచ్చు. వీళ్ళ జీవితంలో ఎప్పటికీ కూడా ఉంటూ ఉంటాయి. పెద్దవాళ్ళంటే అభిమానం ఉంటుంది, గౌరవం ఉంటుంది, కానీ గుర్తించడం చాలా కష్టం. మేషరాశి వారిని చాలామంది కొంతమంది గుర్తించలేరు. గుర్తించకపోగా చెడు అభిప్రాయాలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి మేషరాశి వారికి. సపోజ్ మేషరాశి వారిలో ఎవరైనా జన్మించారనుకోండి, మీరే జన్మించారు. కాకపోతే ఏమవుతుంది అంటే మీరు సమాజాన్ని ఒక మంచి కోవలోనే చూస్తూ ఉంటారు. 10 మందికి సహాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీ వైపు నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండేటటువంటి స్వభావం మేషరాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అదే మేషరాశి వారికి నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మంచి చేసినా కూడా వీళ్ళు చెడ్డగానే అనుకునేటటువంటి తీరు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే డబ్బులు సంపాదించే విషయంలో కానీ, కుటుంబ వ్యవహారాలలో కానీ చాలా చక్కని నైపుణ్యం కలిగి ఉంటూ ఉంటారు. కాబట్టి మేషరాశి వారు గొప్ప లక్షణవంతులే అని చెప్పుకోవచ్చు. కాకపోతే కాలము, సమయము, సందర్భము ఈ 3 కూడా వీళ్ళకు జీవితంలో కొద్దిగా ఇబ్బందులు పెట్టేటటువంటి సిచ్యువేషన్లో ఉంటూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషనే ఇప్పుడు అని చెప్పుకోవచ్చు. మాస ఫలితాల్లో మనం ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. మాస ఫలితాల్లో దేని ఆధారంగా మనం విశ్లేషణ చెప్పుకుంటామని సూర్యుడి యొక్క గమనం ఆధారంగా మేషరాశి వారి యొక్క ప్రభావం చూసుకుంటూ ఉంటాం. అయితే మేషరాశికి ఉచ్చస్థానంలో సూర్యుడు ఉంటే కనుక మంచి ఫలితాలు ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మేషరాశి వారికి అష్టమంలో రవి సంచారము, అలాగే 12వ స్థానంలో శని సంచారం చేస్తూ ఉంది. ఈ 2 కూడా వీళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ని ఎక్కువగా కలిగజేస్తూ ఉంటాయి. అష్టమ స్థానంలో రవి సంచారం కాబట్టి 8వ స్థానంలో రవి సంచారం వల్ల ఆరోగ్యం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే కొన్ని మానసిక సంఘటనలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. ఎటువంటివి అనుకోవచ్చు? మామూలుగా అయిన వాళ్ళే ద్వేషపడము, మరి ఎవరినైతే ఇష్టపడుతుంటామో వాళ్ళు మన దగ్గర నుంచి దూరం వెళ్ళిపోవడము, లేదు అని అంటే కనుక ఆరోగ్యానికి ఎఫెక్ట్ కావడము, స్కిన్ ఎలర్జీ రావడము, ఉదరానికి సంబంధించిన ఇబ్బందులు రావడము, కంటికి కానీ, మెదడుకి కానీ, హృదయానికి కానీ సంబంధించినటువంటి ఇబ్బందులు రావడము, ఇలాంటి ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మానసిక సంఘర్షణ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒకరిని చాలా గౌరవిస్తున్నాను, వాళ్ళు నన్ను హేట్ చేయడము, వాళ్ళు నన్ను ఏదో రకమైన కోణంలో బ్యాడ్గా చూడడము, లేదా నేను నమ్మిన వాళ్ళని నన్ను మోసం చేయడము, లేదా మనం ఒకటి ఏదైనా వస్తుంది అని ఆశపడుతూ ఉంటాము, అది రాకపోగా మనకు నిరాశ ఎదురవ్వడం, ఇలాంటివి మానసిక సంఘటన ఎక్కువగా ఎదురయ్యేటటువంటి విషయాలు జరుగుతూ ఉంటూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మేషరాశి వారికి వైవాహిక పరంగా, లేదు అని అంటే కనుక ఆర్థిక పరంగా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మేషరాశి వారికి ఈ మాసంలో కాస్త భార్య వల్ల కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కావచ్చు, లైక్ అన్నదమ్ములు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేదా కుటుంబంలో ఉన్నటువంటి రక్త సంబంధికుల వల్ల కావచ్చు, వీళ్ళ వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. వాళ్ళ వల్ల మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. భార్య వల్ల విపరీతంగా గొడవలు కావడము, అది కుటుంబ సమస్యల వల్ల కావచ్చు, పర్సనల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, లేదా పబ్లిక్లో ఏదో జరిగినటువంటి సంఘటన ఇతనితో ముడిపడి ఉండడం వల్ల ఆ డిస్టర్బెన్స్ వచ్చి కుటుంబంలో పడడం, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే చిన్ననాటి స్నేహితులు కలవడము, వాళ్ళ ద్వారా ఏదైనా ఆపర్చునిటీస్ రావడము, వాళ్ళ ద్వారా ఏదైనా అవకాశాలు జరగడము, కొత్త వాళ్ళ పరిచయాలు ఏర్పడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే వీళ్లకు ముఖ్యంగా కుజుడు కూడా అష్టమ స్థానంలోనే సంచరిస్తున్నాడు కాబట్టి మేషరాశి వారికి ఈ మాసంలో ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ చాలా వస్తుంటుంది. అంటే అప్పులు చేసుకునేటటువంటి పరిస్థితులు, లేదా ఆస్తులు కుదవ పెట్టేటటువంటి పరిస్థితులు, బంగారం బ్యాంకులో పెట్టేటటువంటి పరిస్థితులు, వ్యాపారంలో కావచ్చు, చేసే వృత్తిలో కావచ్చు, లేదా ఉద్యోగంలో కావచ్చు, ఏదైనా ఇబ్బందులు డిస్టర్బెన్స్ జరిగేటటువంటి లక్షణాలు ఈ వీళ్ళ యొక్క విషయంలో చాలా జరుగుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా 12వ స్థానంలో శని 12వ స్థానంలో శని సంచారం వల్ల
ఏలినాటి శని ప్రభావం మళ్ళీ వీళ్ళకు అదొక అదనపు భారము అని చెప్పుకోవచ్చు. ఇంపాక్ట్ ఉంటుందంట. 100% ఉంటుంది. ఏలినాటి శని యొక్క ప్రభావము ప్రతి మనిషి జీవితంలో వాళ్ళు శని దశ అనుభవించే మరణిస్తారు అని శాస్త్రం. కొంతమంది పుట్టుకతోనే శని మహర్దశతో పుడతారు వెంటనే చనిపోతూ ఉంటారు. మరి కొంతమంది చిన్నతనంలో చాలా మంది 5 సంవత్సరాలకు 12 సంవత్సరాలకు చనిపోయారండి, చిన్ననాటే ఆయుష్ తీరిపోయిందని చాలా అంటారు. శని దశ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ప్రాణదశను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రాణానికి కారకుడు ఎవరు అంటే శని అవుతూ ఉంటాడు. కర్మ అనేటటువంటిది మనిషి జీవితంలో తీరిపోయింది, కర్మ ఫలితం అయిపోయింది అని అంటే వెంటనే మనిషి యొక్క ఆయుష్ వెళ్ళిపోతుంది. జీవితంలో ఎప్పుడైనా ఒకటి సత్యాన్ని గుర్తుపెట్టుకోండి, ఏ జీవి పుట్టినా ప్రపంచంలో 84 లక్షల కోట్ల జీవరాశులు ఏ జీవి పుట్టినా తన కర్మ ఫలితం దీనితో తీరిపోయింది అంటే ఆ జీవి ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసిందే. శాశ్వతంగా ఏ మనిషి బ్రతకలేడు, ఏ జీవి కూడా ఉండలేదు. కాకపోతే కర్మ అనేటటువంటిది కర్మకారకుడు శని అవుతాడు జాతకంలో. కర్మ ఇతనితో అయిపోయింది, భూమి మీద ఇతనితో పని అయిపోయింది, ఇతడు వచ్చినటువంటి కార్యం అయిపోయింది. ప్రతి ఒక్క మానవుడు ఎప్పుడైనా కారణంతోనే కారణజన్ముడిగానే పుడతాడు. కారణం అయిపోయిందా మళ్ళీ ఆ వ్యక్తి మరొక జీవిలోకి ప్రవేశం చేయవలసింది. ఇది రీసైకిల్. ఇది ప్రపంచం ఉన్నంత కాలం ఇది నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ శని 12వ స్థానంలో ఉన్నాడు. ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది. ఖర్చులు విపరీతంగా జరుగుతాయి, వ్యసనాలు విపరీతంగా అవుతాయి. ఇప్పుడు ఏమీ అలవాటు లేనటువంటి వ్యక్తికి, ఎలాంటి దుర్వ్యసనాలు లేనటువంటి వ్యక్తికి ఏదైనా అలవాట్లు అయ్యాయి, ఏదైనా దుర్వ్యసనాలు అయ్యాయి, పరస్త్రీ వ్యామోహం కలిగింది అంటే ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చిందిరా నాయన అని చెప్పి కొంతమంది నమ్మడమే కష్టమైపోతూ ఉంటుంది. అలాంటి వారికి కూడా శని దశ వచ్చిందంటే ఇవన్నీ ప్రారంభమవుతాయి. గొడవలు ప్రారంభమవుతాయి, యాక్సిడెంట్లు ప్రారంభమవుతాయి, దెబ్బలు తొలుగుతూ ఉంటాయి, అయిన వాళ్ళు శత్రువులుగా అవుతూ ఉంటారు, సత్సంబంధాలన్నీ కోల్పోతూ ఉంటారు. అలాగే స్త్రీ దూరం పెడుతూ ఉంటుంది, కట్టుకున్న భార్యను చూస్తే కోపం వస్తుంది, లేదా భర్తను చూస్తే భార్య కోపం వస్తుంది, ఇంట్లో సంబంధాలు అంతగా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా శని ప్రభావం వల్ల కలుగుతాయి. కాబట్టి ఏలినాటి శని ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. అలాగే ఈ నెలలో ముఖ్యంగా మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయాలు, కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. మరి ముఖ్యంగా ఈ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా పడేటటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు ఒకరు ఉంటారు, సినిమా రంగం సెలబ్రిటీస్ ఒకరు ఉంటారు. ఎవరిదైతే సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ మేషరాశి అయి ఉన్నదో వాళ్లకు ఏలినాటి శని ప్రభావం డిసెంబర్ నుంచి ప్రారంభమైంది, చాలా గట్టిగా దెబ్బ కొడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే పదవులు కోల్పోయే అవకాశాలు కూడా కనిపిస్తాయి. 100% పదవులు కోల్పోతూ ఉంటారు, లేదు అంటే ప్రజల యొక్క విమర్శలు పొందుతూ ఉంటారు, ఉన్న పదవిని కాపాడుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మీ పదవి విషయంలో కావచ్చు, పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు కావచ్చు, ఇలాంటి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇక సినిమా సెలబ్రిటీస్కి వస్తే గొప్ప గొప్ప అవకాశాలు చేయిజారిపోయేటటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయిజారిపోయేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. దగ్గర దాకా వచ్చేసి ఏదో ఒక చిన్న చిన్న సమస్యల్లో ఇరుక్కోవడము, లేదా అది దగ్గర దాకా వచ్చి చేయిజారిపోయేటటువంటి లక్షణాలు చాలా మట్టుకు టీవీ రంగంలో కావచ్చు, యాంకరింగ్ రంగంలో, సినిమా సెలబ్రిటీస్ రంగంలో హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, ఎవరికైనా సరే మంచి అవకాశం వచ్చిందిరా నాయన, ఈ అవకాశం నిరూపించుకుంటే నేను మంచిగా నిలదొక్కుంటాను అనుకున్న సందర్భంలో ఏదో ఒక దెబ్బ పడుతుంది. కాబట్టి అలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండండి. గురుగారు, ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు మనకి దైవనామ స్మరణ చాలా ఇంపార్టెంట్. మరి ఎటువంటి పరిహారాలు వీళ్ళని కాపాడుతాయి అంటారు? మేషరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తానండి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం కూడా వీళ్ళ మీద ఉంది. కాబట్టి నేను కామాఖ్య యాత్రకు వెళుతున్నాను, నాతో పాటుగా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో కామాఖ్య యాత్రకు రండి. అది రిజర్వేషన్ చేసుకోండి, నా కింద కనిపిస్తున్న నంబర్కి మీరు రిజర్వేషన్ చేసుకోండి, దానికి బుకింగ్ చేసుకోండి. ఎప్పుడైతే కామాఖ్యలో అడుగు పెడతారో సగం దారిద్ర్యం వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే కామాఖ్యలో యాగం చేసుకుంటారో మీకు ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం పూర్తిగా తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే కొన్ని ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే, కొన్ని దశలు మనకు వచ్చినప్పుడు, దాంట్లో వ్యతిరేకతలు ప్రారంభమైనప్పుడు మనకు జీవితంలో ఒక మంచి పరిష్కారం కావాలంటే అది కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రంలో నేను యాగం చేయిస్తున్నాను, అమ్మవారి యొక్క సాన్నిధ్యంలోనే. ఆ యాగానికి కామాఖ్య యాత్రకు రండి. మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది, రావాల్సినటువంటి ఆపర్చునిటీస్ మీకు వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. నెగిటివ్ ఇంపాక్ట్ పూర్తిగా తొలగిపోవడానికి మీకు ఈ యాత్ర
చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి కామాఖ్య యాత్రకు వస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇది జనవరి మాసంలో వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వీలైతే గనక కామాఖ్య యాత్రకు రండి, మీ దారిద్ర్యాన్ని అక్కడే పోగొట్టుకునే ప్రయత్నం చేయండి. ఓవరాల్గా మేషరాశి వారి స్థితిగతులు ఈ డిసెంబర్లో ఏ విధంగా ఉంటాయో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రేమ.